చర్మం అలా లేచొస్తూ ఉంటే వీపు నాగలి చాలవలే దున్నబడి రక్తపు ముద్దగా మారిపోయిన ఆ పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. అది అంటారే సగం చచ్చాడంటారు చూడండి, సిలువ వేయబడక మునిపే అయిపోయింది ఆయన జీవితం. అంతగా బాధించారు, అంతగా ఏమండి నలగొట్టారు, అంతగా వేధించారు, అంతగా ఆ చిత్రవద చేసిన పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే వధింపబడిన, చెప్పండి గట్టిగా, చేసేదానికి, మన పాపాలని క్షమించేదానికి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి, యెషయా పుస్తకం 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు. హల్లెలూయా. మొదటిది దేవుని, చెప్పండి, గొర్రెపిల్ల. రెండవది నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల. మూడవది వధింపబడిన గొర్రెపిల్ల. నాలుగవది ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. హల్లెలూయా. ఏ గొర్రెపిల్ల అంట? నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. హల్లెలూయా. అంతగా చిత్రవద చేస్తూ ఉన్నా, అంతగా బాధిస్తూ ఉన్నా, అంతగా కొడుతూ ఉన్నా, అంతగా గాయపరుస్తూ ఉన్నా, ప్రియమైన వాడరా, అంతగా వేధిస్తూ ఉన్నా, అంతగా నిందిస్తూ ఉన్నా, అపహాస్యం చేస్తున్నా, ఎగతాళి చేస్తూ ఉన్నా, అంతగా అవమానపరుస్తూ ఉన్నా సరే నోరు తెరవలేదంట. నోరు తెరవకుండా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మామూలుగా బైబిల్లో మనం గమనిస్తే మన దేవుడు ఎవరు? ప్రార్థన, చెప్పండి గట్టిగా, ప్రార్థన ఆలకించేవాడు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. బైబిల్లో కూడా ఉంది కదా, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపిస్తా. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అవి చూడండి, మొర్ర పెట్టిన వారి జీవితంలో, అడిగిన వారి జీవితంలో, నోరు తెరిచి అడిగిన వారి జీవితంలో ప్రభు కార్యం చేశాడా? చేయలేదా? చేయలేదా? నోరు తెరవలేమండి. బైబిల్లో చేశాడు. ఇక్కడ ఇంతమంది ఉంటే ఇంతమంది జీవితంలో కూడా ప్రభు ఏం చేశాడా? చేయలేదా? బైబిల్లో మీరు చూడండి, కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు, హేబెల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత నాకేమీ తెలియదు అనుకున్నాడు. నోట్లో అరటిపండు ఒలిసి పెట్టినా కూడా ఐ డో నాట్ ఈట్ అంటాడు అన్నమాట. నాకేమీ తెలియదు, ఏది చేయాల్సినంతా చేసి పొలంలోకి పోయి చంపేసి అంత చేసి నీడే, నాకేమీ తెలియదు అన్నట్లుగా ఉంటాడనమాట. అర్థమవుతుందా? ఆ రక్తం ఉందే, హేబెల్ చంపితే రక్తం కారిందే, ఆ రక్తం భూమి తాగింది. తాగిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ రక్తము స్వరంతో మాట్లాడుతూ ఉంటే దేవునితో మొరపెడతా ఉందంట. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవుడు అన్నాడా లేదా? రక్తము మొరపెడతా ఉంది. తమ్ముని రక్తము స్వరం పెట్టి మొరపెడతా ఉంటే ఆ మొర విన్న దేవుడు మన దేవుడు, తీర్పు తెచ్చిన దేవుడు, కార్యం చేసిన దేవుడు. అర్థమవుతుందా? ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించి గోజారుకున్న ఆ గోజారుడు ప్రభు ఆలకించి లోతు కుటుంబాన్ని తప్పించలేదా? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేటప్పుడు తప్పించాడు కదా. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, హన్నా ప్రార్థన చేసింది, అయ్యా ఒక్క మగబిడ్డనిస్తే చాలు, నాకు వద్దయ్యా, ఈ నిన్న తొలగిపోవాలి, ఈ బాధ తొలగిపోవాలి, ఈ వేదన తొలగిపోవాలి, ఈ సిగ్గు తొలగిపోవాలి, నేను తల ఎత్తుకోవాలి, నాకు అవసరంలే, ఆ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తానంటే దేవుడు ఇచ్చాడా ఇల్లేదా? సంతానం ఇచ్చాడా లేదా? ఇంకా మీరు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, 430 సంవత్సరాలు కఠినమైన బానిస బ్రతుకుల్లో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళ పితరులు వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు దిగి వచ్చి మోషేని ఏర్పరచుకొని విడిపించాడా లేదా?
వినిపించలేదా? బాగా గమనించిన ప్రియమైన, ఇన్ని ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు చేసిన దేవుడు ప్రియమైన వాళ్ళరా. అదే సమయంలో మీరు చూడండి, పేతురు, యేసు ప్రభు వీళ్ళందరూ అక్కడ ఉంటే శత్రువులు వస్తే, సైనికులు వస్తే పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి చెవి తెగ నరికాడంట. నరికితే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఏయ్, నీ కత్తి నీ వరలో ఉంచు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చేస్తాడురా, నేను కత్తి పట్టుకోమని చెప్పానంటరా నిన్ను, నీ కత్తి వరలో ఉంచు అని చెప్పి, ఇప్పుడు నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని పంపడం నీవు అనుకొనుచున్నావా అనడం లేదా యేసయ్య? ఈ లోకంలో ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని శక్తి ఉన్నా బలం ఉన్నా అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా ఈ లోకంలో నడిపించబడుతూ యేసయ్య ఆ మాట అన్నాడా లేదా? ఇప్పుడు నేను తండ్రిని వేడుకుంటే పంపడం అనుకుంటున్నావా? ఒక్క దేవదూతను పంపితేనే 185,000 మంది సైన్యాన్ని చంపేసింది ఒక్క దేవదూత. ఇప్పుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ అంటే ఈ లోకమే ఉండదు. లోకంలో ఇప్పటికి ప్రపంచంలో 800 కోట్ల మంది అనుకుంటా ఇప్పటికి ప్రపంచ జనాభా. ఆ రోజుల్లో జనాభా ఉందా? యేసు ప్రభు ఏమైనా వేడుకున్నాడా? అంత బాధ మధ్యలో, అంత వేదన మధ్యలో, అంత నలగొడుతుంటే, అంత బాధిస్తూ ఉంటే, అంత గాయపరుస్తూ ఉంటే, ఆయన రక్తం కారుతూ ఉంటే, ఏరులై పారుతూ ఉంటే, ఏమంటే ఆయన శరీరం రక్తం మొత్తగా మారినప్పుడు తండ్రి వీళ్ళని ఎంత బాధ పెడుతున్నారో చూడు, ఒక్కసారి పంపేసే, సైన్యాన్ని పంపేసాయి, వీళ్ళని చంపేసాయి అని అనుంటే పరిస్థితి ఏంటి? నోరు తెరిచాడా యేసయ్య? నోరు తెరిచాడా? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, అదే బాధలో, అదే వేదనలో, అదే పరిస్థితులు మనకు కలిగితే మనం ఎన్ని కేకలేస్తాం? అంతేందుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఇక జీవితం అంతా అయిపోయినట్లుగా, ఇక ఏదో బాగుపడినట్లుగా, ఇక అంతా అయిపోయినట్లుగా ఇవే ఎర్రి కేకలేస్తూ ఉంటారు కదా, అవునా కదా? నోరు తెరిచాడా? నోరు తెరిచాడా? యేసయ్య నోరు తెరిచాడా? అంత బాధింపబడుతుంటే, అంత వేదనకు గురైతే, అన్ని శ్రమల మధ్యలో, అన్ని నిందల మధ్యలో, అన్ని అవమానాల మధ్యలో నోరు తెరిచాడా? ఒరే పేతురు, నాకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పుకున్నాడా? చెప్పలేమండి. అక్కడ యోహాను ఉన్నాడు అనుకో, ఒకవేళ ఎవరు లేరులే, ఒరే యోహాను, నాకు చూడరు ఎంత అన్యాయం చేస్తారు, నేను ఎప్పుడన్నా అన్యాయం చేశానంటరా, నేను ఎప్పుడన్నా అబద్ధం చెప్పానంటరా, నేను ఎప్పుడన్నా మేలే కదర చేసి, అందరికీ మేలే కదర చేసింది, నా దగ్గరికి వచ్చిన అందరికీ మేలే కదర చేసింది, నేను ఎప్పుడన్నా కీడు చేశానా? ఒరే నువ్వు నాకు సహాయం చేయరా అడుక్కున్నాడా? అడుక్కున్నాడా? చెప్పుకున్నాడా? నోరు తెరిచాడా? నోరు తెరవలేదే. యేసు నోరు తెరవలేదే. అందుకని నాకు రాయబడి ప్రియమైన వాళ్ళ, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు నోరు తెరవలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ రావచ్చు, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. యేసు ప్రభు కంటే ఎక్కువ వస్తాయా? 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 మరి నువ్వు నోరు తెరిచి ఎవరెవరికి చెప్పుకుంటున్నావు, ఎక్కడెక్కడ చెప్పుకుంటున్నావు? పనికి వచ్చేవాడికి చెప్తుంటివి, పనికి మాలినోడికి చెప్తుంటివి, పనికి వచ్చేదానికి చెప్తుంటే, పనికి మాలిన దానికి చెప్తుంటివి, ప్రార్థన చేసేవాళ్ళకి చెప్తుంటివి, ప్రార్థన చేయని వాళ్ళకి చెప్తుంటివి, ఇష్టం వచ్చి నోరు తెరిచి చెప్పుకుంటా, నిన్ను నువ్వే పాటు చేసుకుంటా ఉంటివి. ఏం ప్రయోజనం? యేసు ప్రభు చూడండి, నోరు తెరిచాడా? నోరు తెరిచాడా? సమస్య వచ్చింది, నోరు తెరిచాడా? ఇరుకు వచ్చింది, నోరు తెరిచాడా? ఇబ్బంది వచ్చింది, నోరు తెరిచాడా? ఒక్కసారే తండ్రి అని అంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపని నువ్వు అనుకునిచున్నావా? అలా అయితే ఇలా జరగవలని లేఖనము ఏం కావాలి? ఇలా జరగవలని రాయబడి ఉంది కదా, ఇదేం కావాలి? నేను లేఖనములు నెరవేర్చుటకు వచ్చితేనే కానీ లేఖనమును కొట్టివేయుటకు రాలేదు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అనేక శ్రమలు అనుభవించి మనం ఏం చేయాలి?
పరలోకములో ప్రవేశించదము అని రాయబడింది. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకంలో ప్రవేశించాలి. చిన్న చిన్న వాటికే అదేదంటారు చూడండి, చెమ్మెడి నీళ్ళకే బాధపడిపోతా భయపడిపోతా, తర్వాత అమ్మో అమ్మో అని తట్టుకోలేకపోతా ఉంటే బిందె నీళ్ళు ఎవరు పోసుకుంటారు? చెమ్మెడి నీళ్ళకే, చెమ్మెడి నీళ్ళేనండి. బిందె నీళ్ళు ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి బిందె నీళ్ళు. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వద్దకు తేయబడిన చెప్పండి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వానిదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు నోరు తెరవలేదంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, మీకు గతంలో కూడా చెప్పాను అనుకుంటా, గుర్తులేదు నాకు. ఇంట్లో సమస్యలు ఎప్పుడు ఇంట్లోనే సర్దుమనగనియండి, వీధిలోకి తీసుకుపోమకండి. ఎప్పుడు నాలుగు గోళ్ల మధ్యలో ఉంచండి, వీధిలోకి తీసుకుపోమకండి. ఎవడో దేవుని నమ్మని వెధవ నీకు తీర్పు తీర్చేది, నీకు ఆలోచన చెప్పేది దేవుని నమ్మని వెధవ, దేవుని విశ్వసించినవాడా నీకు చెప్పేది తీర్పు, నీకు ఆలోచన చెప్పేది? ఆలోచన ప్రియమైన బైబిల్ లేదా మాట తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమ 6వ అధ్యాయం మొదటిని చూడండి. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు ఆ మాట గమనించ, వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన ఈ సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యమును మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెడతారా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తమ సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? తీర్పు తీర్చగల, వ్యాజ్యము తీర్చగల బుద్ధి కలిగిన ఒకడైనా లేడా? ఆ తర్వాత చూడండి, అయితే సహోదరుడు సహోదరి మీద వ్యాజ్యం ఆడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే, ఎవరి ఎదుట? అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యం ఆడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడటం మీలో ఇప్పటికే అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరించడం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, మీరే అపహసిస్తున్నారు మీ సహోదరులకే. అన్యాయస్తుల దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ఆ మాటలు గమనించని ప్రియమైన కాస్త గుర్తిరగండి. వస్తాయి సమస్యలు, వస్తాయి. నువ్వు నోరు తెరవాల్సింది ఎక్కడ? ఎన్నిసార్లు నోరు తెరుచుంటావు? ఎక్కడెక్కడ నోరు తెరుచుంటావు? దేవుని నమ్మకుండా బ్రతికే ఆ వెధవల దగ్గర నువ్వు నీ సంగతి చెప్పేది, నీ కుటుంబ సంగతి చెప్పేది, వాడా నీకు తీర్పు తెచ్చేది? ఏం మీలో బుద్ధిమంతులు లేరా? తెలివిని వాళ్ళు లేరా? ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది గమనించని ప్రియమైన వాళ్ళరా. అందుకని యేసు ప్రభు చూడండి, నోరు తెరవలా. అలాంటి వెధవల దగ్గర నోరు తెచ్చాడా? లోకము ఆయనకు తీర్పు తెచ్చేది. వాళ్ళతో ఏమైనా చెప్పుకున్నాడా? ఎవరితో ఏం చెప్పుకున్నాడు యేసు ప్రభు వారు? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంట యేసయ్య? కాపరిగా ఉన్న యేసయ్య గొర్రె పిల్లలాగా మారిపోయాడు.
కాపరిగా ఉన్న యేసయ్య చెప్పండి, గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఏ గొర్రె పిల్లగా అంటే, మొదటిది దేవుని గొర్రె పిల్లగా, తర్వాత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లగా, తర్వాత వధింపబడిన గొర్రె పిల్లగా, తర్వాత నోరు తెరవక మౌనముగా ఉన్న గొర్రె పిల్లలాగా మారి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జీవితం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఈ ఆశీర్వాదాలు నిశ్చయముగా అనుభవించడం యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ఒక క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నారు. ఎంతగా తన్ను తాను మలచుకున్నాడో గమనించండి. తన్ను తాను మలుచుకున్నాడో. దేవుని స్వరూపం మనుషుల పోలికగా పుట్టడం గమనించండి. దాసుడిగా ఉండడం గమనించండి. శక్తి కలిగిన వాడు శక్తిహీనుడిగా ఎలా మారిపోయాడు గమనించండి. అన్నీ కలిగి ఉన్న ఏమీ లేనివాడిగా ఎలా ఉన్నాడో గమనించండి ప్రియమైన వాళ్ళారా. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? కాపరిగా ఉన్న యేసయ్య గొర్రె పిల్లలాగా మారాడు. కాపరిగా ఉన్న యేసయ్య గొర్రె పిల్లలాగా మారాడు. ఏ గొర్రె పిల్లగా తెలిసిన? దేవుని గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా మారిపోయాడు. కారణం మన పాపములు మోసుకుని పోయేదానికి. ఏ గొర్రె పిల్లగా మారాడు తెలిసిన? నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్లగా మారాడు. కారణం నిన్ను నన్ను విమోచించేదానికి. వధింపబడిన గొర్రె పిల్లగా మారాడు. నీ పాపాలు నా పాపాలు క్షమించేదానికి, అందరి పాపాలు క్షమించేదానికి. నోరు తెరవక మౌనముగా ఉన్న గొర్రె పిల్లగా మారాడు. ఎందుకు తెలుసునా? నిన్ను విడిపించేదానికి, నన్ను విడిపించేదానికి. ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు ప్రియమైన వాళ్ళరా. నిన్ను విడిపించగలిగిన వారు ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు. నిన్ను విడిపించగలిగిన వారు ఆయనే, ఆయనే, ఆయనే. ఇంకెవ్వరు లేరు ప్రియమైన వాళ్ళరా. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, తెలిసిన వారు అయిన వారు ఎవ్వరు నిన్ను విడిపించలేరు. అందులో సందేహమేమీ లేదు. ఒకసారి నిన్ను గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన నా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘననామాన స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి, గతించిన కాలమంతా కూడా ప్రభా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి కాపాడారు. ఈ మాసానికి ఆఖరి చివరి పునరుత్థాన దినాన ప్రభా మీ పాదాల చెంత చేరి మీ నామాన్ని స్తుతించడానికి తండ్రి నీకు స్తోత్రం. అల్పులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి ప్రభా నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము తండ్రి. దయగలిగిన దేవా, రెండవ ఆరాధన కూడా ప్రభా మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి.
ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో సమస్తాన్ని దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు నాయన. పాటల ద్వారా మహిమను పొందారు. ఆత్మారాధనలో మీరు దిగి వచ్చి ఒక్కొక్కరిని నాయన పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఆనందింపచేశారు. వాక్యమైన తండ్రిగా కూడా మా మధ్యలోనికి దిగి వచ్చి లేఖన సత్యాలలో నుండి మీరు మాతో ముచ్చటించినటువంటి అమూల్యమైన ప్రతి మాటను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండమని ప్రభానికి స్తోత్రం. దేవుని కుమారుడవై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ప్రభా మా కొరకు తండ్రి మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకున్నట్లుగా ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం. దేవుని అయ్యా నీకు స్తోత్రం తండ్రి. గొర్రె పిల్లగా మీరు మా కొరకు మార్చబడి ఉన్నారు తండ్రి. ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, ఆత్మల కాపరిగా అయ్యా నీకు స్తోత్రం ఉన్నటువంటి మీరు మా కొరకు గొర్రె పిల్లగా మార్చబడి దిగి వచ్చి తండ్రి మా జీవితాలలో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. లోక పాపాన్ని మోసుకొని పోచున్నటువంటి గొర్రె పిల్లగా మీరు మా ఎదుట నిలిచినందుకు మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము తండ్రి. మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమాలన్నిటిని కూడా మీరు భరించి ప్రభా నైనానికి స్తోత్రం. మా పాప భారములో నుండి తండ్రి మమ్మల్ని విడిపించినట్లుగా ప్రభా మీరు తెలియజేసి ఉన్నారు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు అక్కడ సమీపముగా ఉండగా ఇంకనూ పాపములో, శాపములో, దుష్టత్వంలో నలిగిపోతూ యేసయ్యకు దూరముగా ఉంటున్న ఒక్కొక్కరి యొక్క పాప బంధకాలలో నుండి సంపూర్ణముగా తండ్రి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సహాయం చేయని నాయన. సర్వశక్తి కలిగిన నా తండ్రి, నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్లగా ప్రభా మీరు మా కొరకు మార్చబడి ఉన్నారు తండ్రి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. దయాళుడా మీ దయగలిగిన చేతిని చాపి తండ్రి ఒక్కొక్కరిని ప్రభా విమోచించాలని మీరు ఆశించిన దేవుడి ఉండి తండ్రి నైనా మీరు మా కొరకు నిర్దోషముగా మార్చబడి ఉన్నారు. నిష్కళంకముగా నైనా మా కొరకు నిలిచి ఉన్నారు తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నైనా నీకు స్తోత్రం తండ్రి. క్రియలు, కార్యాలలో నుండి విమోచన కలిగేటట్లుగా లోకపు బంధకాలలో నుండి, లోకపు సంఖ్యలలో నుండి ప్రభా విమోచన కలిగి తండ్రి పాపులలో చేరక పరిశుద్ధుడివైన నిన్ను సేవిస్తూ నీ రాజ్య వారసులుగా మారటానికి దయతో మీరు సహాయం చేయని నైనా. వధించబడిన గొర్రెపిల్లగా మీరు మార్చబడి ఉన్నారు అయ్యా నీకు స్తోత్రం. రక్తము చిందించని ఎడల తండ్రి పాప క్షమాపణ కలగదని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా దయగలిగిన తండ్రి మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమాలు అయ్యా నీకు స్తోత్రం, దుష్టత్వము, అక్రమాలన్నీ క్షమించుట కొరకు నైనా నీకు స్తోత్రం తండ్రి. మీ రక్తాన్ని చిందించారు. నిర్మలమైన మీ రక్తము, పరిశుద్ధమైన మీ రక్తము, నిర్దోషమైన మీ రక్తముతో తండ్రి ఒక్కొక్కరిని కడగండి, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి, ఒక్కొక్కరి దోషాలను క్షమించి నైనా ఒక గొప్ప విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి. ఇంకా యేసయ్య రక్తముతో కడగబడకుండా, యేసయ్య రక్తము ద్వారా విడుదల పొందకుండా తండ్రి అయ్యా లోకములో పరిగెలెత్తుచు లోకపు ఆశలతో నడిపించబడుతున్నటువంటి ఒక్కొక్కరిని దయతో మీరు దర్శించి ఆ బంధకాలు, ఆ సంఖ్యలు, ఆ శాపమంతా కూడా తొలగిపోయి నిబిడలు విడుదల పొంది మీ యొద్ద క్షమాపణ పొందటానికి దయతో మీరు సహాయము చేయండి తండ్రి. దేవానికి స్తోత్రం. దౌర్జన్యము చేయబడినను, గాయపరచబడినప్పటికీ కూడా తండ్రి నోరు తెరవకుండా మీరు మౌనముగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రం నైనా. మీ సముఖములో ప్రభా పలు రకాలైన శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నీతిమంతుడైనటువంటి నీ యొద్ద వ్యాజ్యమాడటానికి కృప దయచేయని నాయన. భక్తిహీనుల యొద్ద, మనుష్యుల యొద్ద వ్యాజ్యమాడే వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు తండ్రి నీకు స్తోత్రం నాయన. మంచి కాపరి, ప్రధాన కాపరి ప్రతి వారి యొక్క దైనందిన కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా నైనా నీతిమంతుడైనటువంటి మీరు విడుదల కలుగు చేయండి తండ్రి.
ఒక వింతైనటువంటి కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి యేసయ్య. మీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన నా దేవా నీకు స్తోత్రం నైనా. మా మధ్యలోనికి గొర్రె పిల్లగా దిగి వచ్చినందుకు మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము తండ్రి. ఒక్కొక్కరి దోషాలు శాపాలలో నుంచి విమోచన కలుగు చేసి నీ సొత్తుగా నీ ప్రజలుగా తండ్రి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నీ రాజ్య వారసులుగా మీరు మార్చండి తండ్రి. మీ మాటలు విని తీర్మానముతో నీ తట్టు చేతులు ఎత్తిన ఒక్కొక్కరి జీవితాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఆత్మీయ మేలులతో తృప్తిపరచండి. శారీరకంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని, కృపను విస్తరింపచేయండి స్వామి. మీకు స్తోత్రం నాయన. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి సంతృప్తిని కలుగు చేయండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ప్రతికూలతను కూడా తొలగించి క్షేమాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రత్యక్ష ప్రసారాలు పాలు పంపులు పొందిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఈ యొక్క రెండవ ఆరాధన పునరుత్థానపు ఆరాధన మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ పక్షంగా దైవ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. అధికమైన ఆరోగ్యాన్ని, సత్తువను, నూతనమైన ప్రకటనలు, కొలతలేని ఆత్మశక్తినిచ్చి ఇంకనూ ప్రభా శక్తివంతంగా పలు స్థలాలలో మీరు వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీర్మానమందు స్థిరపరిచి తండ్రి అంతవరకు మీతో నడిపించి మీ రాజ్యము కొరకు రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం.